సో ఎక్స్ట్రాక్షన్ చేస్తాం డీటెయిల్స్ని. డీటెయిల్స్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మేబీ లైక్ ఐమ్ నాట్ షూర్ లైక్ ఇది ముందా ఇది వెనుక అనేది, బట్ స్టిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వి అనలైజ్ ఇట్ ఫర్ అప్రోప్రియేట్నెస్. ఈ రిస్క్ దీనిలో ఎవరు ఫాల్ట్ ఎవరిది ఇది అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ని అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి వి స్టోర్ ఇట్. ఓకే, వి స్టోర్ దోస్ డీటెయిల్స్. ఈ ట్యాంపరింగ్ జరగకుండా ఎవరు దాన్ని వి స్టోర్ ఇట్, సింప్లీ మేక్ ఇట్, వి స్టోర్ ఇట్, అండ్ ఫైనలీ వెన్ దెర్ ఇస్ ఎ నీడ్ వి రిపోర్ట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్మాల్ క్రైమ్ జరిగింది అనుకోండి. క్రైమ్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, సైబర్ సెక్యూరిటీ టీమ్ వచ్చి దే నో దట్ సమ్ అటాక్ ఇస్ హ్యాపెండ్ ఓవర్ దేర్. సో ఐడెంటిఫికేషన్ జరిగిపోయింది. దెన్ దే కమ్ దేర్ అండ్ దే ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద డీటెయిల్స్, సైబర్ సెక్యూరిటీ అటాక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని. అంటే ఏముంటాయి, పెన్ డ్రైవ్స్, హార్డ్ డ్రైవ్స్, ఓకే, కీబోర్డ్, మేబీ సమ్ కైండ్ ఆఫ్ ట్రేసెస్, సమ్ కైండ్ ఆఫ్ ఎస్ఎస్డిసి, ఇట్లాంటి సమ్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా దే విల్ బి కలెక్టింగ్ ఇట్. ఓకే, ఎక్స్ట్రాక్షన్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ దోస్ డీటెయిల్స్. ఆ రూమ్లో ఉన్న కంప్యూటర్లు, ఆ రూమ్లో ఉన్న దానికి సంబంధించిన వస్తువులన్నింటినీ సేకరిస్తారు. అవన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకుంటారు. దాని మీద అనాలిసిస్ చేసి ట్రేసెస్ని అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన ట్రేసెస్ని వాట్ ఎవర్ ద ట్రేసెస్ దట్ కంటైన్స్ ఎవిడెన్స్, వాటిని సపరేట్గా స్టోర్ చేస్తారు. స్టోర్ చేసేటప్పుడు ఏంటి అంటే దాన్ని ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తారు. ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ముగ్గురం ఒక టీంలో వర్క్ చేస్తున్నాం. ఓకే, వీ ఎక్స్ట్రాక్టెడ్ ఇట్ అండ్ వీ స్టోర్డ్ ఇట్. సో వీ త్రీ హ్యావ్ ద పాస్వర్డ్. ఓకే, దాన్ని మనం ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఆ ఎవిడెన్స్ని వీ డూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ రిలేటెడ్ టు ఇట్. ఓకే, సో మనం కాకుండా ఇంకెవరన్నా డిలీట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో హూ విల్ హ్యావ్ యాక్సెస్ టు దట్ స్టోర్డ్ డేటా అండ్ హూ విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు దట్ స్టోర్డ్ డేటా అనేది మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఇంకొక ఫోర్త్ పర్సన్ ఉన్నాడు, వాడికి యాక్సెస్ లేదు, బట్ వాడు వచ్చేసి అవన్నీ పగలగొట్టేయచ్చు, ఎరగొట్టేయచ్చు, ఏదో ఒకటి చేసేయచ్చు. ఓకే, సో బ్రేక్ చేసేయచ్చు. ఒకవేళ ఎవిడెన్స్ కింద పడ్డ కంప్యూటర్ డివైస్ అంటే హార్డ్ డిస్క్ కింద పడద్దు అంటారు, ఎందుకు పడితే పాడైపోతుంది అంటారు. పెన్ డ్రైవ్ కింద పడద్దు అంటారు, పాడైపోతుంది అంటారు. అంటే వీఆర్ సపోజ్ టు హ్యాండిల్ దెమ్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ కొన్ని పెన్ డ్రైవ్స్ ఇప్పుడు ఇన్కంపాటబుల్ సిస్టమ్స్లో పెట్టామంటే కరప్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, డేటా మీ పెన్ డ్రైవ్లో మీ దానిలో బాగానే ఓపెన్ అయ్యి ఉండొచ్చు, పొరపాటున వేరే వాళ్ళ సిస్టమ్కి కనెక్ట్ చేయగానే ట్యాంపర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం వీ ఫోకస్ ఎవ్రీ స్టేజ్లో దేర్ విల్ బి సర్టెన్ ఇష్యూస్. ప్రతి స్టేజ్లో కూడా ఈ ఐడెంటిఫికేషన్ స్టేజ్లో కూడా చాలా మట్టుకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. మనం పొరపాటున రాంగ్ ఎక్విప్మెంట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్స్ట్రాక్షన్ అప్పుడు కూడా మనకు సంబంధం లేని వస్తువుని ఎట్లా యాక్సెస్ చేయొచ్చు, లేదా మనకు సంబంధం ఉన్న వాటిని వదిలేయచ్చు కూడా. ఓకే, సో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సైబర్ ఫోరెన్సిక్ యాక్టివిటీ దేర్ విల్ బి సర్టెన్ ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్. ఓకే, సో మనం ప్రతి దగ్గర వీటన్నిటిని మనం అడ్రస్ చేయగలమా బ్లాక్ చైన్ టెక్నాలజీతో అంటే ఐ డోంట్ నో, మేబీ చేయొచ్చు. కానీ సో ఆర్ వి డీలింగ్ విత్ ఆల్ ద ఫేజెస్ ఆర్ ఎనీ వన్ ఫేజ్ ఆఫ్ ద సైబర్ ఫోరెన్సిక్స్ అనేది మనం వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ ఏరియా అంతా చూసామనుకో, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏది? ఐడెంటిఫికేషన్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్? నీళ్ళ కూడా ఏంట్రా తరుణ్ ఏంటి? స్టోరింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. ఎందుకంటే మీ ఎవిడెన్సెస్ అన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఆఫ్టర్ ఆల్ దీస్ ఫేజెస్ యూ డిసైడెడ్ దట్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ షుడ్ బి స్టోర్డ్. ఓకే, సో వాట్ ఎవర్ యూ స్టోర్డ్ దట్ ఈస్ హార్ట్ ఆఫ్ యువర్ యాక్టివిటీ. ఓకే, స్టోరేజ్. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఎప్పుడు కూడా డేటాబేస్. ఎందుకు? వీ స్టోర్ డేటా ఆన్ ఇట్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి వచ్చినప్పుడు హార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇస్ స్టోరేజ్. సో మనం స్టోరేజ్ని ప్రొటెక్ట్ చేయగలగాలి. ఆథరైజ్డ్ పీపుల్కి యాక్సెస్ ఇవ్వాలి, అన్ఆథరైజ్డ్ పీపుల్కి యాక్సెస్ ఇవ్వకూడదు. ఈ కాన్సెప్ట్ మనది. ఓకే, ఇక్కడ ఏమవచ్చు అంటే ఈ ఏరియాలో మేబీ యూజువల్గా జరిగే అటాక్స్ ఏంటి అంటే డిలీషన్. ఫస్ట్ మన దగ్గర ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు. ఒక ఎవిడెన్స్ని నువ్వు లోపల దాచిపెట్టు, ఒక 4 ఎవిడెన్సెస్ పెట్టావు, 3 ఎవిడెన్సెస్ ఉంచావు, 4 ఎవిడెన్స్ తీసి పడేసావు. సో డిలీషన్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఆర్ లైక్ ట్యాంపరింగ్ ఆఫ్ డేటా. అంటే ఏ ఉంది దాన్ని నువ్వు బీ చేసావు. ఓకే, సో యాడింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో దానిలో 2 ముద్దాయిల పేర్లే ఉన్నాయి, నరసింహారావు, తరుణ్ అని. నేను వెళ్ళి శశిని కూడా యాడ్ చేశాను, ఒకటి ఆడికి కూడా జైలు పంపిద్దామని. ఓకే, దట్ ఈస్ ఎడిషన్ ఆఫ్ డేటా. ఇలా సో దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. వీటన్నిటిని కూడా మనం ట్యాంపరింగ్ కిందకే తీసుకొస్తాం.
ట్యాంపరింగ్ అంటే ఏంటంటే దెర్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఒరిజినల్ థింగ్, ఆ ఒరిజినల్ థింగ్ ని మనం మార్చేసాం, దాన్ని ట్యాంపరింగ్ ఆఫ్ డేటా అంటాం. సో ట్యాంపరింగ్ ఆఫ్ డేటా ఎక్కడ జరుగుతుంది? ఎనీ స్టేజ్ లో జరగచ్చు, ప్రతి స్టేజ్ లో, ఐడెంటిఫికేషన్ స్టేజ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ నుంచి అనలైజింగ్ ఎక్కడెక్కడేం జరగచ్చు. కానీ వీ స్పీక్ మోర్ అబౌట్ స్టోరేజ్ కాడ అండ్ రిపోర్టింగ్ కాడ. అండ్ ఆల్ దీస్ ఫేజెస్ ని మనము కెన్ వి బ్రింగ్ దెమ్ ఇన్ టు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మన ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు నీకేంటి ఇక్కడ? సో ఫస్ట్ యూ డూ ఐడెంటిఫికేషన్ లో ఏమేమి టూల్స్ ఏమేమి ఉన్నాయనేది జస్ట్ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత వీ డూ నెక్స్ట్ ఫేజ్. ఇది టాప్ డౌన్ అప్రోచ్ అనమాట. ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తారు. నువ్వు స్ట్రైట్ అవే స్టోరేజ్ ఫేజ్కి వెళ్ళలేవు కదా, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అవ్వాలి, అది అయిపోతే యూ కెన్ గో టు నెక్స్ట్ ఫేజ్. దీన్ని మనం టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. అటువంటి అప్రోచ్ ని టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. ఏ అప్రోచ్ ని? వెన్ ఫస్ట్ యాక్టివిటీ అయిపోతే సెకండ్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి, అప్పటిదాకా మనం సెకండ్ యాక్టివిటీ స్టార్ట్ చేయలేమంటే దాన్ని మనం టాప్ డౌన్ అప్రోచ్. ఫస్ట్ సెకండ్ అయిపోతేనే సెకండ్ స్టార్ట్ చేస్తాం, సెకండ్ అయిపోతేనే థర్డ్ స్టార్ట్ చేస్తాం, థర్డ్ అయిపోతేనే ఫోర్త్. దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. ఓకే, సో టు రీచ్ సొల్యూషన్ యు ఆర్ సపోజ్ టు ఫాలో ఫినిష్ ఆల్ ద స్టెప్స్ దట్ ఆర్ బిఫోర్ ఇట్. ఓకే, సో ఇలా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ టాప్ డౌన్ అప్రోచ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ క్లీన్. ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రేస్ వేర్ సంథింగ్ మిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. ఓకే, సంథింగ్ ఫిషీ ఎక్కడ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయడం వెరీ ఈజీ. So this is all about blockchain technology, and we want to protect tampering of data with all the phases. ప్రతి ఫేజ్ దగ్గర డేటా ట్యాంపర్ కాకుండా చూడటం అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ వి కలెక్టెడ్ దానిలో అనాథరైజ్డ్ పీపుల్ వచ్చేసి దాన్ని ట్యాంపర్ చేయకుండా ఉండడం అనేది మన పర్పస్. ఓకే, ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి, ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి ఇక్కడ ఎవిడెన్స్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, అట్ ఈచ్ ఫేజ్ మనం దాన్ని డేటాని ట్యాంపర్ కాకుండా చూసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ మెయిన్ పర్పస్. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం లెటస్ అండర్స్టాండ్ ద బ్లాక్ చైన్ కాన్సెప్ట్. సో బ్లాక్ చైన్ కాన్సెప్ట్లో ఎట్లా ఉంటుంది అంటే దెర్ విల్ బి ఎ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ నోడ్ ఉంటుంది. ప్రైమరీ నోడ్ అంటే సో మెయిన్ నోడ్ దట్ కంటైన్స్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఆ నోడ్కి ఇంకొక కొత్త నోడ్ యాడ్ అవుతుంది కదా, మనం ఏం చేస్తాం అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం బ్లాక్ చైన్కి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్ సమ్ టైమ్ లైక్ ఒక 5 minutesలోనే మనము కొత్త నోడ్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. దిస్ ఈస్ న్యూ నోడ్. దీనిలో ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో డిస్ట్రిబ్యూటెడ్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి సెంట్రలైజ్డ్ కాన్సెప్ట్స్ అర్థం కావాలి. సెంట్రల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో దీన్ని చూపిద్దాం, మళ్ళీ రాద్దాం. సో సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ అంటాం మనం. సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అమెజాన్. అమెజాన్ ఇది డేటా సెంటర్ అనుకోండి. ఓకే, సో నౌ ఇట్ గాట్ క్లయింట్ సర్వర్ మోడల్లో ఇట్ గాట్ డిఫరెంట్ క్లయింట్స్, client 1, client 2, client 3, client 4, client 5. వీళ్ళందరూ ఏం చేస్తారు? దే ఆల్ ఆర్ యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ సర్వర్. ఓకే, దే సెండ్ హెడ్ ఆఫీస్ సెంట్రల్ డేటాబేస్ ఒకటి ఉంటుంది, దానికి రిక్వెస్ట్ పంపిస్తారు, దాని నుంచి దే గెట్ రెస్పాన్స్. ఓకే, దే గెట్ రిక్వెస్ట్, దే గెట్ రెస్పాన్స్. రిక్వెస్ట్ పంపిస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు www.amazon.com అని రిక్వెస్ట్ పంపించావు అనుకో, అది వెబ్ పేజ్ని రెస్పాన్స్గా పంపిస్తుంది. ఓకే, దానిలో నువ్వు XYZ ప్రోడక్ట్ మీద క్లిక్ కొట్టావనుకో, ఆ క్లిక్ దీనికి పంపిస్తుంది, ఆ క్లిక్ సంబంధించిన పేజ్ నీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, నువ్వు యాడ్ టు కార్ట్ మీద క్లిక్ కొట్టావనుకో, యాడ్ టు కార్ట్ క్లిక్ కొట్టినట్టు అది పంపిస్తుంది, కార్ట్కి ప్రోడక్ట్ యాడ్ అయిపోయిన పేజ్ని నీకు రెస్పాన్స్ కింద పంపిస్తుంది. ఓకే, సో దిస్ డేటా సెంటర్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ రిలేటెడ్ టు వాట్ టు బి రెస్పాండెడ్. అండర్స్టూడ్? సో దీన్నే మనం క్లయింట్ సర్వర్ మోడల్ అంటాం. క్లయింట్ ఏం చేస్తాడు? సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. ఆ రిక్వెస్ట్ ఏమై ఉంటుంది? ఫస్ట్ మనం www.amazon.com అని ఒక రిక్వెస్ట్ పంపించాం. ఇట్ రీచెస్ సర్వర్ ఆఫ్ అమెజాన్ అండ్ ఇట్ రెస్పాండ్స్ విత్ అమెజాన్ హోమ్ పేజ్. దానిలో లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. యూ ఇంక్లూడ్ లాగిన్ డీటెయిల్స్, యూ సెండ్ యాజ్ అ రిక్వెస్ట్ టు సెక్యూర్ లాగిన్. లాగిన్ అయిన పేజ్ని రెస్పాన్స్ కింద సర్వర్ పంపిస్తుంది, అది వెబ్ సర్వర్. సో ఇది సెంట్రల్, ఇలా ఉంటుంది క్లయింట్ సర్వర్ మోడల్. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్కే వేరే క్లయింట్ పంపిస్తాడు, వాడు రెస్పాన్స్ రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ ఏమవుతుంది? డేటా సెంటర్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, దానికి ఎక్కడెక్కడో ఉన్న క్లయింట్స్ అందరూ రిక్వెస్ట్ పంపిస్తుంటారు, దాని ప్రకారం ఆ సర్వర్ రెస్పాన్సెస్ ఇస్తుంది. బట్ ఇట్ దీన్ని మనం ఏమంటాం? సెంట్రలైజ్డ్ మోడల్. సెంటర్లో డేటాబేస్ ఉంది, అన్ని సిస్టమ్స్ దాన్ని యాక్సెస్ చేస్తుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక
ఓ 50 మంది క్లయింట్ ఎట్లా టైం రిక్వెస్ట్ పంపిస్తే హ్యాండిల్ చేయగలదేమో మేబీ, అంతకంటే ఎక్కువ అది హ్యాండిల్ చేయలేదు అంటే దెర్ విల్ బి సర్టెన్ లిమిటేషన్స్. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ సెంట్రల్ నోడ్ ఫెయిల్ అయింది అనుకో, ఇప్పుడు ఈరోజు పొరపాటున యూరోపియన్ కంట్రీలో ఉంది మన నెట్వర్క్ అనుకో, యూరోపియన్ కంట్రీలో ఉన్న నెట్వర్క్ ఇప్పుడు మనకి అది యాక్సెస్ కావట్లేదు, ఆ సర్వర్ ఫెయిల్ అయింది ఈరోజు ఒక్క రోజుకి, అప్పుడు ఏమవుతుంది, నో సిస్టమ్ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ ఇట్. ఓకే, అండర్స్టూడ్. సో అండ్ ఇప్పుడు మనకి సర్వర్ ఎక్కడో యూరోప్ లో ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ క్లిక్ కొట్టిన మైక్రో సెకండ్, మేబీ ఒక 10 మైక్రో సెకండ్స్ 12 మైక్రో సెకండ్స్ ఇట్ విల్ బి రెస్పాండింగ్. అదే నీ ల్యాప్టాప్ లోనే సర్వర్ ఉంది అనుకో, అప్పుడు ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మేబీ లెస్ దెన్ 1 or 2 మైక్రో సెకండ్స్ లో రెస్పాండ్ అవుతుంది. సో మేబీ ఇట్ ఈస్ లెస్ దెన్ సెకండ్ బట్ ఇట్ టేక్స్ మైక్రో సెకండ్స్, 12 మైక్రో సెకండ్స్ 10 మైక్రో సెకండ్స్ తో రెస్పాండ్ అవుతుంది. ఎందుకు, సర్వర్ ఇస్ ఎట్ లాంగర్ డిస్టెన్సెస్. ఓకే, యాక్సెసిబిలిటీ టైమ్, రెస్పాన్స్ టైమ్, మేబీ ఫెయిల్యూర్ నోట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వీటన్నిటిని బేస్ చేసుకొని, సో దో ఇట్ ఈస్ ఏ వెరీ సక్సెస్ఫుల్ మోడల్, ఇట్ గోట్ సమ్ డ్రాబ్యాక్స్. ఓకే, సో ఇది వన్ టైప్ ఆఫ్ సెంట్రలైజ్డ్ డేటా మోడల్ అనేది ఒక టైప్ ఆఫ్ మోడల్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే, మనము కంప్యూటర్ రిసోర్సెస్ మనం పర్చేస్ చేయడానికి ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. యాక్చువల్గా ఇంత ఖర్చు పెట్టి మనం కంప్యూటర్స్ కొని, సర్వర్స్ కొని, వాటిని మనం ఒక 6 గంటలు మన ఆఫీస్ పనిచేసినంతసేపు వాడుకొని తర్వాత ఐడియల్గా పెట్టడం అనేది రాంగ్ అని డిసైడ్ అయ్యారనమాట పీపుల్. ఓకే, సో ఎందుకు, మెషిన్స్కి డిప్రిషియేషన్ వెరీ క్విక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెషిన్ని కంటిన్యూస్గా వాడాలి. యాక్చువల్గా మెషిన్ని కంటిన్యూస్గా వాడకపోతే ఏమవుతుంది, వేస్ట్ ఆఫ్ మనీ అయిపోతుంది. ఎందుకంటే డే బై డే డిప్రిషియేషన్ అవుతుంది. నా ల్యాప్టాప్ నువ్వు 50,000 పెట్టుకున్నావు అనుకో, ఈరోజు నువ్వు అమ్ముతానంటే ఇట్ బికమ్స్ 30,000 40,000. డిప్రిషియేషన్ క్విక్ ఉంటుంది ఎలక్ట్రానిక్ డివైజెస్కి, మెషిన్స్కి. సో వాళ్ళు ఏం చెప్పారంటే యూటిలిటీ ఎక్కువ ఉండాలి, యూటిలైజేషన్ ఎక్కువ ఉండాలి డివైజెస్ అనేది కాన్సెప్ట్ మీద దే స్టార్టెడ్ డెవలపింగ్ కంప్యూటర్ టెక్నాలజీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్. దానిలో పార్ట్స్ ఏంటి అంటే ప్యారలల్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్, ఇప్పుడు వచ్చిన ఐఓటీ కాన్సెప్ట్స్, బ్లాక్ చైన్ కాన్సెప్ట్స్, పీర్ టు పీర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా వేటిని బేస్ చేసుకొని వచ్చాయంటే షేరబుల్ కంప్యూటింగ్. నీ రిసోర్స్ ఒకటి ఉంటుంది, ఆ రిసోర్స్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి. షేర్ చేసినందుకు వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం మనీ కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడే ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ప్యారలల్ కంప్యూటింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్యారలల్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఒక లైట్ వెలిగించాలంటే నీకు 12 volts కావాలనుకో, ఇక్కడ 6 volt బ్యాటరీ ఒకటే ఉందనుకో, ఇది వెలగదు. అప్పుడు 6 volt బ్యాటరీస్ నువ్వు 2 తీసుకున్నాం అనుకో, వాటిని సిరీస్లో కనెక్ట్ చేసాం అనుకో, 12 volt బ్యాటరీ ఎంత పవర్ ఇస్తుంది అది నీకు. ఓకే, సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చాయి మనకి. ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ టెక్నాలజీలో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కంప్యూటింగ్ టెక్నాలజీస్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, సో అలా వచ్చిన దానిలో డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీ ఒకటి. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎప్పటిది, అది మేబీ అరౌండ్ 2000 to 2005, 97 నుంచి 2005 బిట్వీన్ అది డెవలప్ అయింది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, డిస్ట్రిబ్యూటింగ్ ఇందాక చెప్పిన దానిలో మనకి డేటా బేస్ అనేది సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ మనకి పీర్స్ ఉంటాయి. ఓకే, పీర్స్ అన్ని కూడా దే విల్ కనెక్ట్ టు సెంట్రల్ నోడ్. పీర్స్ అన్ని ఏం చేస్తాయి, ఒక సెంట్రల్ నోడ్కి, అన్ని సెంట్రల్ నోడ్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, దీనికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి, సెంట్రల్ నోడ్ నుంచి వస్తాయి. అదే నువ్వు డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ తీసుకున్నావు అనుకో, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్లో కాన్సెప్టే వేరేగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, సో ఎవ్రీ డేటా బేస్, నీకున్న ప్రతి కంప్యూటర్ నోడు, ఇదో కంప్యూటర్ నోడ్ అనుకో, ఇదో కంప్యూటర్ నోడ్ అనుకో, కంప్యూటర్ నోడ్, కంప్యూటర్ నోడ్, కంప్యూటర్ నోడ్, కంప్యూటర్ నోడ్. మనం అందరూ టారెంట్స్ వాడి ఉంటారు కదా బాగానే, టోరెంట్స్ అనేవి పీర్ టు పీర్ కంప్యూటింగ్ అనమాట. అదే కాన్సెప్ట్. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ ఒక పీర్ ఉంది. ఇప్పుడు తరుణ్ గడ్ ఒక సినిమా అప్లోడ్ చేశాను అనుకో టోరెంట్లో, అప్పుడు ఒకటే పీర్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పీర్, ఇప్పుడు నేను పీర్ టు పీర్ నెట్వర్క్ యూజ్ జాయిన్ అయ్యాను అనుకో, జాయిన్ అవ్వగానే నీ దగ్గర ఉన్న డేటా మొత్తం నా దగ్గర ఉన్న డేటాకి సింక్ అవుతుంది. ఇప్పుడు డేటా నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, మన ఇద్దరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు నెట్వర్క్లో ఏం చెప్తుంది, దెర్ ఆర్ 2 peers అవైలబుల్ అని చెప్తుంది. అంటే డేటా 2 peers దగ్గర ఉంది, సేమ్ డేటా. ఓకే, ఇప్పుడు ఇంకొక పీర్ యాడ్ అయ్యాడు అనుకో, వీడి దగ్గర ఉన్న డేటా వీడి దగ్గర ఉంటుంది, వీడి దగ్గర ఉన్న డేటా వీడి దగ్గర ఉంటుంది. అంటే ఈ 3 nodes దగ్గర సేమ్ డేటా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి వేరే వాడు థర్డ్ పర్సన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇట్ గాట్ 3 sources టు డౌన్లోడ్.
వీడు డౌన్ అయినా వీళ్ళిద్దరు మనకి డేటా ఇస్తారు, వీడు డౌన్ అయినా వీళ్ళిద్దరు మనకి డేటా ఇస్తారు, వీళ్ళిద్దరు డౌన్ అయితే వీడి డేటా ఇస్తారు. అంటే మనకి 3 సోర్సెస్ ఉంటాయి టు డౌన్లోడ్ డేటా. దీని అర్థం ఏంటి, డేటా అనేది ఏ ఒక్కటి సొత్తు కాదు, ఇట్ విల్ బి అవైలబుల్ విత్ ఎవ్రీవన్. అండర్స్టూడ్? ఇక్కడ అంటే డేటాబేస్ అనేది ప్రతి ఒక్క సిస్టంలో క్రియేట్ అవుతుంది. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కాన్సెప్ట్ అదే అనమాట. ఈ సిస్టంలో ఉన్న డేటాబేస్ వెన్ న్యూ పర్సన్ జాయిన్స్, ఆ డేటాబేస్ మొత్తం వీడి దగ్గర ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వాడి దగ్గర ఉన్న డేటా మొత్తం అవ్వకపోవచ్చు, వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ యూ మేడ్, నువ్వేం చేసావు, తరుణ్ గారు కొన్ని లక్షల మూవీలు అప్లోడ్ చేసి ఉండొచ్చు, కానీ యూ జస్ట్ లోడెడ్ 1 మూవీ. నీ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా మాత్రం నీ దగ్గర ఉంటుంది, తరుణ్ దగ్గర ఉంటుంది, అండ్ నీ తర్వాత ఉన్న నోట్స్ అందరి దగ్గర ఉంటుంది. ఓకే, అబౌట్ విచ్ యు ఆర్ మేకింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, మనం ఏమనుకుంటాం అంటే వాడి దగ్గర ఉన్న డేటాబేస్ మొత్తం మన దగ్గర ఉంది అనుకుంటాం. అట్లా కాదు, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ మీ ఆర్ రిలేటెడ్ అనుకోండి, మీకు సంబంధించిన డేటా నా కాడ ఏమైనా ఉంటే ఆ డేటా మొత్తం నీ కాడికి వస్తుంది. అండర్స్టూడ్? సో యూ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్, ఇదే టోరెంట్స్ ది కాన్సెప్ట్ తీసుకుంటే అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ ఇందులో ఏంటంటే, ఇప్పుడు టోరెంట్స్ దానిలో కాన్సెప్ట్ కొంచెం అడ్వాన్స్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఈజ్ అవైలబుల్ విత్ ఎవ్రీవన్, ఇట్లా నోట్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ఇప్పుడు అదే బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏమవుతుందంటే, వెన్ ఏ న్యూ నోడ్ ఈజ్ జాయిన్డ్ ద ఓల్డ్ నోడ్, ఇప్పుడు ప్రైమరీ నోడ్కి న్యూ నోడ్ జాయిన్ అయింది అనుకో, ఈ ప్రైమరీ నోడ్లో ఉన్న డేటా అంతా కూడా న్యూ నోడ్లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ రెండింటి దగ్గర సేమ్ డేటా ఉంటుంది. ఇప్పుడు వీడు కొత్త ట్రాన్సాక్షన్ చేశాడు అనుకో, వీడి దగ్గర ఉన్న డేటా నా దగ్గరకు వచ్చింది కదా, వీడు హీ కెనాట్ మేక్ చేంజ్ డేటా, ఓల్డ్ డేటాని చేంజ్ చేయలేడు. ఓకే, యూ కెన్ యాడ్ న్యూ థింగ్స్, ఆ డేటాకి కాదు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి. ఓల్డ్ డేటాని హీ కెనాట్ మోడిఫై ఇట్, బట్ హీ కెన్ యాడ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు దాట్. ఓకే, ఇఫ్ హీ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ. అండర్స్టూడ్? ఇప్పుడు నువ్వు నేను మన ముగ్గురము సరే, ఇది అర్థం చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చాడు, థర్డ్ పర్సన్ వాడు వీడి దగ్గరికి వచ్చేసరికి వీడి దగ్గర అప్డేట్ అవుతుంది కదా డేటా, ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్ ఏమైనా యాడ్ చేసినానుకో, ఆ డేటా అగైన్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఫస్ట్ పర్సన్స్ డేటా, వాడి డేటా మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే కామన్ గా ఉంటుంది. అండ్ దిస్ డేటా విల్ బి అప్డేటెడ్ టు ద థర్డ్ నోడ్. వీడు థర్డ్ నోడ్ ఆథరైజ్డ్ పర్సన్ అండ్ ఇఫ్ హీ మేడ్ సమ్ కైండ్ ఆఫ్ అడిషనల్ యాక్టివిటీ అనుకోండి, అంటే ఈ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు ఏమైనా కొత్త యాక్టివిటీస్ చేస్తే దాని డీటెయిల్స్ అన్ని నోడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏదైనా చేంజెస్ చేశాడు అనుకోండి, దట్ విల్ బి నోన్ టు ఎవ్రీవన్. వీడు ఏమైనా చేంజెస్ చేయాలి, దట్ విల్ బి నోన్ టు ఎవ్రీవన్, అంటే ఎవరు చేస్తారని తెలుస్తుంది, ఏం చేశారనేది తెలుస్తుంది. ఇట్ విల్ బి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. డేటా ఇంటిగ్రిటీ ఉంటుంది, అంటే ఈ నోడ్లో ఏం డేటా ఉందో ఈ నోడ్లో కూడా అదే డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ ఈ నోడ్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకో ఏదో కారణం చేత, when he rejoins immediately node can be reinitiated. ఫర్ ఎగ్జాంపుల్ వీడు దొంగ అనుకో, వీడు ఏమైనా అనవసరమైన ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాడు అనుకో, ఈ నోడ్స్ అన్నిటిని కంపాటబిలిటీని చెక్ చేసుకుంటాయి, మా దగ్గర ఉన్న డేటా నీ దగ్గర ఉన్న డేటా రాంగ్ ఉందిరా అని ఇన్ఫార్మ్ చేసి వీడిని రిమూవ్ చేస్తాయి. ఓకే, సో ఇట్ ఐడెంటిఫైస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద నెట్వర్క్. అది ఎలా జరుగుతుంది అంటే, ఇఫ్ యూ టేక్ వన్ నోడ్, oh my god, if you take one node, okay, ఈ నోడ్ ని నువ్వు తీసుకున్నావు అనుకో, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, okay, so this is the node, right? So front face, side face, upper face తీసుకున్నాం. Okay, we got 3 different phases అనుకున్నాం. So it contains 3 details. First one is data on the node. Okay, nodes hash key, ప్రతి నోడ్ కి ఒక హ్యాష్ కీ ఉంటుంది, అండ్ ప్రీవియస్ నోడ్ ది హ్యాష్ కీ. ఓకే, ఈ 3 డీటెయిల్స్ ఉంటాయి వాడి దగ్గర. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ నోడ్ కి ప్రీవియస్ నోడ్ ఏమి ఉండదు, ఇట్ కంటైన్స్ ఎ డేటా అండ్ హ్యాష్ కోడ్. సో దీని హ్యాష్ కోడ్ becomes this node's previous hash code.
ఎందుకు? ఆ నోడ్తో ఏంటి పని అక్కడ? ఇట్ ఈస్ ద రిలేషన్షిప్. ఓకే, ఇట్ ఎస్టాబ్లిషెస్ ద రిలేషన్షిప్ అండ్ ఇట్ ఐడెంటిఫైస్ వాట్ ఈస్ ఇట్స్ ప్రీవియస్ నోడ్, వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ స్టోర్డ్ ఆన్ ఇట్. ఓకే, సో ఈ ప్రీవియస్ హ్యాష్ కోడ్ అనేది లింక్ చేస్తుంది అన్ని నోడ్స్ని. ఓకే, ఎప్పుడైతే మనం ఇందులో ఉన్న హ్యాష్ కోడ్, ఈ నోడ్కి సంబంధించిన హ్యాష్ కోడ్ అండ్ ఇట్స్ ప్రీవియస్ హ్యాష్ కోడ్ ఇందులో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఉంటుంది. సో వెన్ వీ ట్రై టు మ్యానిపులేట్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటాని మనం మ్యానిపులేట్ చేయబోతే ఇట్ రిమూవ్స్, అంటే పాత వీడి దగ్గర ఉన్న డేటాని నేను తీసుకున్నా, ఇక్కడ తెచ్చుకున్నా. ఓకే, నాకు వచ్చింది. ఇప్పుడు ఆ డేటాని నేను మోడిఫై చేయబోతే నా ప్రీవియస్ హ్యాష్ కోడ్ మారిపోతుంది. ఈ ప్రీవియస్ హ్యాష్ కోడ్ మారిపోగానే ఏమవుతుంది? ఈ నెట్వర్క్ అలర్ట్ జనరేట్ చేస్తుంది, బాబు ఈ నోడ్ మనకు సంబంధించింది కాదు అని. ఓకే, ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇమ్యూటబిలిటీ అంటాం. ఫస్ట్ వన్ ఇమ్యూటబిలిటీ అంటే నోడ్ని నువ్వు చేంజ్ చేయలేవు, ఓల్డ్ డేటాని నువ్వు చేంజ్ చేయలేవు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని నువ్వు చేంజ్ చేయలేవు. ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్. ఇందులో ఉన్న డేటా ఏదైతే ఉందో అది అట్లాగే కాన్స్టెంట్గా ఉంటుంది. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ కెన్ మేక్ చేంజ్. ఓకే, అన్ఆథరైజ్డ్ పర్సన్ ఆఫ్ అంటే డేటా ఓనర్ ఎవడు? ఫస్ట్ ఇనిషియల్ డేటా ఓనర్ ఎవడు? వీడు. He can make the change, but after creating a new node to make changes to that information, he is supposed to take permission of the all other nodes in the network. Consensus కావాలి. మనం ఏదైనా చేంజెస్ చేయాలి అంటే నెట్వర్క్ లో ఎవ్రీబడి ఇన్ ద నెట్వర్క్ షుడ్ యాక్సెప్ట్. ఎవ్రీబడి కాకపోయినా అట్లీస్ట్ 51% ఆఫ్ ద నెట్వర్క్ షుడ్ యాక్సెప్ట్ టు దట్ చేంజ్. అంటే ఒకసారి నువ్వు పని చేసావంటే ఇట్ రిమైన్స్ అంతే. దర్ విల్ బి నో ఛాన్స్ ఆఫ్ చేంజింగ్. కాన్సెన్సస్ కాన్సెప్ట్ అక్కడ. ఓకే, ఎవ్రీబడి ఇన్ ద నెట్వర్క్ షుడ్ యాక్సెప్ట్ టు, అంటే మెజారిటీ ఆఫ్ ద నెట్వర్క్ షుడ్ యాక్సెప్ట్ టు ద చేంజ్. సెకండ్ వన్ ఇమ్యూటబిలిటీ, నువ్వు చేంజ్ చేయలేవు. నువ్వు ఏదైనా చేంజ్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది. ఓకే, అంటే చేంజ్ చేయలేకపోవటం. థర్డ్ వన్ ఏంటి అంటే ట్రేసబిలిటీ. వాట్ ఎవర్ ద చేంజ్ యూ మేక్ ఇట్ ఈస్ ఈజీలీ ట్రేసబుల్. ఓకే, ఫోర్త్ వన్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇందులో నువ్వు హ్యాక్ చేయాలనుకున్నావు, హ్యాక్ చేయాలంటే ఇందులో 51% ఆఫ్ ద నోట్స్ని నువ్వు హ్యాక్ చేయాలి. హ్యాక్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? జనరల్గా ట్యాంపరింగ్ ఆఫ్ డేటా జరుగుతుంది. డేటా చేంజ్ అవుతుంది. చేంజ్ అవగానే హ్యాష్ కోడ్ మారిపోతుంది. హ్యాష్ కోడ్ మారిపోగానే అది ఐదర్ రిమూవ్ చేస్తారు, లేకపోతే విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆల్ అదర్ నోట్స్ న్యూ హ్యాష్ కోడ్ వస్తుంది. వాడు మళ్ళీ ఆ హ్యాష్ కోడ్ బ్రేక్ చేసి సెకండ్ దానికి వెళ్ళే లోపు ఫస్ట్ దాని హ్యాష్ కోడ్ మారిపోతుంది. ఓకే, హ్యాకింగ్ ఈస్ హైలీ డిఫికల్ట్. సో సెక్యూరిటీ ఉంటుంది. ట్రస్ట్ వర్తీనెస్, ఆటోమేటిక్గా ఇవన్నీ ఉంటే ట్రస్ట్ వర్తీనెస్ ఉంటుంది. డేటా ఇంటిగ్రిటీ, ఒక నోడ్లో ఉన్న డేటా అన్ని నోడ్లలో అదే ఉంటుంది. సో డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుంది. ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ ఫీచర్స్. గాట్ ఇట్? సరే, అర్థమైందా కాన్సెప్ట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సప్లై చైన్ తీసుకుందాం మనం సరదాగా. 1 సెకండ్. ఇప్పుడు ఒక సప్లై చైన్ తీసుకుందాం. వీడు మెయిన్ మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడు? ప్రోడక్ట్ డీటెయిల్స్ యాడ్ చేశాడు. పీడీ డీటెయిల్స్, పీడీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ యాడ్ చేశాడు. అండ్ హీ సెంట్ ఇట్ టు కొత్త నోడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏమైంది? మనము సప్లయర్ తీసుకున్నాం, మెయిన్ సప్లయర్. ఆ సప్లయర్ మనతో స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వస్తాడు. బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటాం. స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి ఇన్వాల్వ్ అవగానే వాడి దగ్గర నోడ్ ఏం క్రియేట్ అవుతుంది? వాడి దగ్గర ఒక నోడ్ క్రియేట్ అవుతుంది విత్ పీడీ, ఎండి అండ్ ఎంఏ. ఎండి అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్. సో వీడు ఏం చేస్తున్నాడు? వీడు బ్లాక్ చైన్ లో ఇంకొకరిని తీసుకుంటున్నారు. వీడికి ఎయిర్ షిప్మెంట్ చేయాలి కదా అక్కడ నుంచి. ఇప్పుడు యూఎస్ లో ప్రోడక్ట్ ఇచ్చారు, ఎయిర్ షిప్మెంట్ వాడిని నోడ్ లోకి ఇంక్లూడ్ చేసుకుంటాడు. ఎయిర్ షిప్మెంట్ వాడు కూడా హీ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అన్నమాట. So before that he creates details of air shipment. In palana air shipment ki ichana detail ni create chestar. So ఇప్పుడు ఈ ఎయిర్ షిప్మెంట్ తోటి దీని ఈ నోడ్ జాయిన్ అవ్వగానే he gets details of these two things. ఏంటది? PS, MD, MA and ఎయిర్ షిప్. ఎయిర్ షిప్ వాడు ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఉన్న కంటైన్మెంట్ వాటితోటి రికార్డ్ అవుతాడు. ఓకే, సో కొత్త నోడ్ క్రియేట్ అవుతుంది. ఈయన్ని క్రియేట్ చేసినప్పుడు దా డీటెయిల్స్ ఇక్కడ ఇంక్లూడ్ అయిపోతాయి. మేబీ లైక్ HYD1 అనుకుందాం సప్లయర్ పేరు. ఇక్కడ వీడి దగ్గర ఆ 3 డీటెయిల్స్ క్రియేట్ అయిపోతాయి. HYD1 అని, HYD1 దాకా. HYD1 వాడు లోకల్ సైదాబాద్ లో ఉన్న
లేదా వనస్థలిపురంలో ఉన్న సప్లయర్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు కాంట్రాక్టర్లు. సో వాడి దగ్గరికి డీటెయిల్ వెళ్ళిపోయాయి. ఓకే, ఈ 3 డీటెయిల్స్ పైన 2 డీటెయిల్స్ ప్లస్ HID1 VAN వాళ్ళ దాకా క్రియేట్ అయిపోతాయి. సో ఇలా డేటా యాడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఛానల్లో. ఓకే, సో ఇప్పుడు మనకి వీడి కస్టమర్ అనుకో, he is part of contract అనుకో. if he is part of contract, he can see that ఎక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది, ఇట్లా ఛానల్ చేంజ్ చేసుకుంటూ వచ్చింది, ఎలా వచ్చింది మన దగ్గరికి అనేది. ఓకే, ఆ ప్రోడక్ట్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అనే దానికి ప్రూఫ్ అనమాట అది. ఓకే, ఓన్లీ పీపుల్ ఎంగేజ్డ్ విత్ స్మార్ట్ కాంట్రాక్ట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సప్లయర్ గాడు ఈ పీడీ మ్యానుఫ్యాక్చరర్ని మార్చాలని ట్రై చేశాడు అనుకో, ఇట్ వోంట్ హ్యాపెన్. వీడు ఇక్కడ కొత్తది ఒకటి క్రియేట్ చేయాలనుకున్నాడు అనుకో మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ తోటి, ఇట్ వోంట్ హ్యాపెన్. ఓకే, ఒక లెజిటిమేట్ అంటే ఇక్కడ ప్రూవెనెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే ఎస్ ఇట్ ఈస్ ప్రూఫ్, నథింగ్ ఈస్ ట్యాంపర్డ్ ఇట్, దెర్ ఈస్ నో చేంజ్ మేడ్ టు ఇట్, ఫ్రాడ్ డేటా కాదు అది ఒరిజినల్ డేటా అని ప్రూవ్ చేయడానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది నీకు. అండర్స్టూడ్? సో ఈ కాన్సెప్ట్ ని మనం ప్రూవెనెన్స్ అంటాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ అది ఆఫర్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అర్థమైందా? బ్లాక్ చైన్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేది. సో వెరీ ఈజీ. సో నథింగ్ విల్ బి ట్యాంపర్డ్. వీడి క్రియేట్ చేసిన పీడీ ఎండి ఎంఈని వాడు మాత్రమే ఎడిట్ చేయగలడు, అది కూడా విత్ కన్సెంట్ ఆఫ్ అదర్స్. ఓకే, సడన్ గా వాడు ఏదో ఒకటి తీసుకొని చేంజ్ చేయడం కుదరదు, అందరు యాక్సెప్ట్ చేస్తేనే చేంజ్ చేయాలి అట్లా. సో అందుకే బిట్ కాయిన్ టెక్నాలజీ అంత స్ట్రాంగ్ అనమాట, ఎవడైనా ట్యాంపర్ చేయాలి. ఇది డిజిటల్ కరెన్సీ కదా, అది మనం డిజిటల్ కరెన్సీ వాడతామా వాడుతున్నా వాడట్లేదా? వాడుతున్నా. ఎలా? బ్యాంకులో కనిపించే నెంబర్లే కదా, బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డబ్బులు ఏడన్నా ఆడ డిజిటల్ కరెన్సీగా, సున్నా తీసేసి డబ్బులు పోయినట్టే. కానీ ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీ మీద అటాక్ అయిందన్నారు. కొన్ని ఉంటాయి డ్రాబ్యాక్స్, కానీ దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ. మేబీ అంటే వాడి అటాక్ ఇంతవరకు అటాక్ అయినట్టు ఎక్కడైతే లేదు, ఎక్కడైంది అంటే ట్రేసెస్ అటెంప్ట్స్ ఉండొచ్చు, కానీ సక్సెస్ఫుల్ అటాక్ అయితే దీని మీద జరిగినట్లేదు మరి నాకు తెలిసినంత వరకు అయితే. మరి అంటే మేబీ నిన్న అంటే నాకు తెలిసిన నా నాలెడ్జ్లో నేను రీసెంట్గా ఏం చెక్ చేయలేదు. సో బికాస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా హ్యాషింగ్ అనేది. ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఛాలెంజ్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు లెజిటిమేట్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, వాడు లెజిటిమేట్ యూజర్, వాడి ఓన్ డేటా అది, వాడు చేంజ్ చేసుకోవడానికి 50 మంది కాన్సెన్సస్ కావాలి. అక్కడ డిఫికల్టీస్. ఇఫ్ యూ మేక్ బై మిస్టేక్ ఏదైనా చేస్తాం, హ్యూమన్ ఎర్రర్ వల్ల ఏమైనా మిస్టేక్స్ చేసామనుకో, దాన్ని ఎట్లా ఓవర్లుక్ చేయాలి, మనం ఎడిట్ చేసుకోవాలి తప్పదు కదా. సో దాన్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేసి ఉంటుంది, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పర్మిషన్స్ టు డూ దాట్. సో అది ఒకటి ఛాలెంజ్ ఉన్నాయి, కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయిలే కానీ బిగ్ చైన్ కూడా. అవన్నీ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈ నెట్వర్క్ లో నువ్వు పార్ట్ అయినా కూడా నువ్వు కాంట్ మేక్ చేంజ్ చేస్తావు. హ్యాకర్ అయ్యింది ఈ నెట్వర్క్ లో, నువ్వు హ్యాకర్ లో ఒక పర్సన్ అయ్యింది కూడా యూ కాంట్ మేక్ ఎనీ చేంజెస్ టు యువర్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకా ఇందులో అంటే మనం వి జస్ట్ స్పోక్ అబౌట్ టెక్నాలజీ, రోల్స్ గురించి మనం మాట్లాడలేదు. హూ విల్ బి ప్రజెంట్ ఇన్, ఇప్పుడు ఒక నెట్వర్క్ లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. నోడ్తో పాటు నోడ్ క్రియేటరు, ఓకే, మార్కెటింగ్ పర్సన్ కూడా ఉంటాడు, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. వాటిని తీసుకొని మనకు అర్థం అవుతుంది. నాట్ షూర్, ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను. కాకపోతే ఈ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మనము వీ ట్రై టు అప్లై ఇట్ ఫర్ మన సైబర్ ఫోరెన్సిక్స్. ఓకే, సో సైబర్ ఫోరెన్సిక్స్ లో there will be different roles, different people will be engaged in this complete activity. Okay, 5 different roles ఉన్నాయి అనుకో. సో మేబీ పోలీస్ ఆఫీసర్, ఓకే, ఎక్స్ట్రాక్షన్ చేయడానికి మేబీ ఎక్స్ట్రాక్షన్ లో టీం ఉంటుంది, అనలైజ్ చేయడానికి అనలిటికల్ టీం ఉంటుంది, స్టోర్ చేయడానికి స్టోర్ కీపర్స్ వాళ్ళు సపరేట్ గా వేరే పీపుల్ ఉండొచ్చు, అండ్ రిపోర్టింగ్ కి వేరే పీపుల్ ఉండొచ్చు, లేదా అన్ని ఒకటే చేయొచ్చు కూడా. కాకపోతే వీ కన్సిడర్ దట్ డిఫరెంట్ యాక్టివిటీస్ విల్ బి డన్ బై డిఫరెంట్ పీపుల్. లెట్ us assume that. Okay, so what first person does, he identifies the attack, he includes details about the transaction here. Okay, so next the second person, what he does, he conducts extraction, and ఇక్కడ ఏమవుతుంది, ఇందాక ఫస్ట్ దానిలో ఐడి డీటెయిల్స్ ఆఫ్ ద డివైస్, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say, మనం అంటే కొంచెం ఎగ్జాంపుల్ తో చెప్పుకుంటే కొద్దిగా కనెక్ట్ అవుతాం. సో పెన్ డ్రైవ్ ఈస్ ద ఎవిడెన్స్. ఓకే, నేను పెన్ డ్రైవ్ తీసుకున్నాను. పెన్ డ్రైవ్ అనేది
మన దగ్గర ఇప్పుడు నేనేం చెప్పాడు, పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పెన్ డ్రైవ్ దొరికింది అని చెప్పాడు మనకి. ఓకే, వి వెంట్ దేర్ అండ్ సో పెన్ డ్రైవ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఐడి ఒకటి, ఎక్స్ట్రాక్షన్ డీటెయిల్స్. ఓకే, సో థర్డ్ పర్సన్ ఈ డీటెయిల్స్ ని థర్డ్ పర్సన్ కి ఇచ్చాం మనం. థర్డ్ పర్సన్ ఇస్ పెర్ఫార్మింగ్ అనాలిసిస్. ఓకే, పెన్ డ్రైవ్ సమ్ ఐడి, ఎక్స్ట్రాక్షన్ 2 అండ్ అనాలిసిస్ రిజల్ట్స్ లో ఏం వచ్చింది. సో అనాలిసిస్ రిజల్ట్ 1 అనుకున్నాం. ఓకే, సో దట్ వెంట్ టు స్టోరింగ్ పర్సన్. స్టోర్ చేసేవాడు ఏం చేశాడు, మీకు సంథింగ్ పెన్ డ్రైవ్ ఎక్స్ట్రాక్షన్ 2 AAN1 అండ్ స్టోరేజ్ ఐడి మేబీ డేటాబేస్ లో స్టోరేజ్ ఐడి అనుకున్నాం. ఓకే, స్టోరేజ్ ఐడిని ఇంక్లూడ్ చేశాడు వాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఈ డీటెయిల్స్ ని మనము ఇప్పుడు ఏంటంటే డివైస్ మనకు కాదు, ఇక్కడ మనం వీఆర్ ప్రొటెక్టింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద అనాలిసిస్ రిజల్ట్ అనుకున్నాం. ఓకే, ఈ రిజల్ట్స్ ని రిపోర్టింగ్కి వెళ్ళేటప్పటికి కూడా అవే డీటెయిల్ ఉండాలి. ఏముండాలి, PD EX2 AN1 అండ్ స్టోరేజ్ 1 అనుకున్నాం. ఓకే, సో ఈ స్టోరేజ్ ఐడి ఇచ్చింది, స్టోరేజ్ 1 అనుకున్నాం. ఇప్పుడు దిస్ ఇస్ ద లాయర్ అనుకున్నాం. లాయర్ వీడు మనకి స్టార్టింగ్ యాక్టివిటీ నుంచి లాయర్కి వెళ్ళేదాకా మీ ఎవిడెన్స్ ఎక్కడ కూడా ట్యాంపర్ కాకుండా చూసుకున్నాం మనం. ఇప్పుడు వీడు ఈ పెన్ డ్రైవ్ రిలేటెడ్ డీటెయిల్స్ ని ఇక్కడ పెన్ డ్రైవ్ ఐడి తీసుకున్నాం అనుకో, పెన్ డ్రైవ్ ఐడిని వాడు ట్యాంపర్ చేయాలని ట్రై చేస్తే ఈ కాంట్ డూ. ఓకే, ఇందులో ఉన్న ఏ డీటెయిల్ ని కూడా మనం ట్యాంపర్ చేయడం కష్టం, ఎడిట్ చేయడం కష్టం, డిలీట్ చేయడం కష్టం, మ్యానిపులేట్ చేయడం కష్టం. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి అప్లై సైబర్ ఫోరెన్సిక్స్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో దిస్ ఈస్ యువర్ టాపిక్. ఇప్పుడు ఈ టాపిక్ కి we write a research proposal. Okay, so what is your aim? Introduction, aim and objectives, literature review, research method, project plan, Gantt chart, enough. Risks, chalo ivi some important activities. Introduction ante em rastam manam, you start explaining blockchain technology. What is blockchain technology, why it is become so popular, and application of blockchain technology, is that possible in cyber forensics, what kind of benefits it is going to create for the cyber forensics. Basic brief of 200 words. Okay, what is your aim? Aim enti? To store the digital forensic evidence securely. Okay, provenance kuda maatladochu manam. Okay, so secure reporting of cyber forensic data, or like application aim emoutundante application of cyber blockchain technology ensure provenance of cyber forensic data. Okay, cyber forensic data provenance daniki blockchain technology etla use cheyochu anedi aim avutundi. But then your objectives lo what you speak about, గుర్తుపెట్టుకో, రికార్డ్ వినండి, నేను రాయలేను, వినండి అంతే. ఆబ్జెక్టివ్స్ లో వి రైట్ లైక్ వి స్పీక్ అబౌట్ సైబర్ ఫోరెన్సిక్ యాక్టివిటీస్. ఫస్ట్ ఏం చేస్తామంటే వి ఎవాల్యుయేట్ సైబర్ ఫోరెన్సిక్ యాక్టివిటీస్ అండ్ వేరియస్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ సైబర్ ఫోరెన్సిక్ యాక్టివిటీస్ ఒకటి రాస్తాం. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎవాల్యుయేటింగ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ టు కండక్ట్ సెక్యూర్ సైబర్ ఫోరెన్సిక్స్. ఓకే, రెండోది అయిపోతుంది. మనం అది కండక్ట్ చేసిన తర్వాత థర్డ్ వన్ ఏం చేస్తాం, వి క్రియేట్ ఏ peer-to-peer నెట్వర్క్. యాజ్ అ పార్ట్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ ప్రాజెక్ట్ వి క్రియేట్ peer-to-peer computer network, or like what we do, like we create a blockchain technology, we implement blockchain technology to test cyber forensic activities and its ability to protect the cyber forensic data. Third one, application మనం డెవలప్ చేస్తాం, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, టు టెస్ట్ and evaluate the results. Then what we do,
we test the application developed, software application that is developed, and we test results. Okay, these are 4 activities, 4 main objectives of your research. Okay, 2 points, 3, 4 points అయిపోయాయి కదా. ఎయిమ్ అయిపోయింది, ఆబ్జెక్టివ్స్ అయిపోయింది. దెన్ వీ స్టార్ట్ లిటరేచర్ రివ్యూ. లిటరేచర్ రివ్యూలో వీ స్పీక్ స్పెసిఫికల్లీ, సో వీ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్. ఫస్ట్ ఒక సెక్షన్ రాయండి, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ సైబర్ ఫోరెన్సిక్ యాక్టివిటీ. సెకండ్ సెక్షన్, important challenges experienced by the cyber forensic activities with respect to provenance, security, storage of data. Okay, so దానికి సంబంధించిన some literature review, అన్ని 200 words అంతే. ఓకే, అది అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ టు ప్రొటెక్ట్, టు ఎన్ష్యూర్ సెక్యూరిటీ ఆఫ్ సైబర్ ఫోరెన్సిక్స్. సరే, అర్థం ఉందా? సో అది అయిపోయిన తర్వాత వీ క్రియేట్ రీసెర్చ్ మెథడ్. రీసెర్చ్ మెథడ్ ఏంటి? రీసెర్చ్ మెథడ్లో వీ డూ థియరిటికల్ ఫ్రేమ్ వర్క్ చేసి మనం వీ థియరిటికల్లీ ప్రూవ్ ద కాన్సెప్ట్. దెన్ మనం ఏం చేస్తాం, వీ డెవలప్ ఏ బ్లాక్ చైన్ అప్లికేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్, అంటే పీర్ టు పీర్ నెట్వర్క్ క్రియేట్ చేసి హౌ థింగ్స్ విల్ హ్యాపెన్ అనేది వీ ప్రూవ్ ఇట్.